పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. అలా చెప్పారు మీ పేరెంట్స్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా గురించి ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చూస్తే వాళ్ళ మైండ్లో అది వాళ్ళ అభిప్రాయం మొత్తం మారిపోయిందండి. అసలు ఇండియా ఇలా ఉంటుంది అనే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతేనా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బామ్మ వాళ్ళు 1991లో ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ, ఆగ్రా అక్కడ చూసి వచ్చారు. వాళ్ళకి కూడా అక్కడ అంతగా నచ్చలేదు. సో వాళ్ళు అది చెప్తే మా అమ్మ నాన్న కూడా అలా అనుకున్నారు, అది ఎలా ఉంటుందో అని. ఓకే, తాజ్ మహల్ ని చూడడం కోసం మీ బామ్మ వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో అక్కడున్న కల్చర్, అక్కడున్న కొంత చూసి భయపడ్డారు వాళ్ళు కొంచెం. అందుకని ఇక్కడికి రావడానికి మిమ్మల్ని ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. ఎలా ఒప్పించారు పేరెంట్స్? అదే నేను చెప్పాను, మా ఆయన చాలా మంచివారు, ఇలా నాలాగా అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు. అదే మీరు ఆ న్యూస్ చదివి దేశం మొత్తం అలా ఉంటుందని మీరు ఆలోచించకూడదు. సో అలా నేను చెప్పి వాళ్ళని ఒప్పించారు. సో ఫైనల్లీ ఇండియాకి వచ్చారు. నేను ఏ సంవత్సరంలో వచ్చారు? మేము ఇండియాకి 2008లో వచ్చాము. అంతకుముందు కొన్ని సంవత్సరాలు మేము యూకేలో ఉండేవాళ్ళం. యూకేలో అంటే సారు మీరు ఎప్పుడు, అంటే నేను సారు మీరు డైరెక్ట్గా ఎప్పుడు చూసుకున్నారు అని? యూకేలోనే కలిసాం. ఎందుకంటే అంటే మీరు ఇండియా రావడానికి సాధ్యపడలేదు, సార్ ఫిన్లాండ్ రావడానికి సాధ్యపడలేదు, కాబట్టి మధ్యలో ఒక ప్లేస్లో కలవాలనుకున్నారు, అంతేనా? అంతేనండి. అప్పుడు అదే వీసా రిజెక్షన్ వచ్చింది. మా అమ్మ వాళ్ళు నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. సో అప్పుడు మా ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది. అదే యూకేలో ఒక సంవత్సరం చదువుకుందామని అలా డిసైడ్ అయిపోయారు, ప్లాన్ చేశారు. ఇద్దరు అనుకుని ప్లాన్ చేశారు. అట్లా ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. ఓకే. సార్ కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్. సో ఫైనల్గా యూకేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. యూకేలో మేము కలిసి. ఏం చదివారు అక్కడ ఇద్దరు? అదే మా ఆయన యూకేలో హెచ్ఆర్, ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు, హ్యూమన్ రిసోర్స్. నేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. ఒకే కాలేజ్. 1 ఇయర్. సో ఫస్ట్ టైం ఎలా అనిపించింది? 5 ఏళ్ళు చాట్ రూమ్లో మెసేజెస్, మెయిల్స్లో మెసేజెస్, ప్రేమించుకున్నారు, ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అయ్యారు, ఒకరినొకరు ఫస్ట్ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చారు. ఎలా ఉన్నింది? మ్యాజికల్గా ఉండింది. అంటే మీరు ఊహించినట్టే కనిపించారా మీ వారు? ఊహించినట్టే కనిపించారు, ఇంకా బాగా కనిపించారా? సార్ ఏమన్నారు మిమ్మల్ని చూసి? సార్ కూడా అలానే అనుకున్నారు, సేమ్. 2002లో మీరు యూకేలో కలిసారంటున్నారు. తర్వాత మ్యారేజ్ ఎక్కడ జరిగింది? ఆ తర్వాత 2004లో మ్యారేజ్ జరిగింది. ఎక్కడ జరిగింది? అదే మావి మొత్తం ఒక 3 పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకటి యూకేలో ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాము, అది 2004లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్లో ఒక రిసెప్షన్ చేశాము, అది 2004 డిసెంబర్లో జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్లో 2005 జనవరిలో ఇక్కడ 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. 3 సార్లు చేసుకున్నాం. సో మీరు కలిసిన ప్లేస్లో యూకేలో చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్, మీ సొంత దేశమైన ఫిన్లాండ్లో చేసుకున్నారు మీ పద్ధతుల ప్రకారం, అంతేనా? అంతేనండి. అలాగే ఇక్కడ హైందవ సంస్కారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ హైదరాబాద్లో చేసుకున్నారు. అవును. ఇక్కడ ఫస్ట్ జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించే చేసుకున్నారా, లేదంటే దొంగచాటుగా జరిగింది? పెద్దలు ఒప్పించే చేసుకున్నారు. ఒప్పుకున్నారు, ఫైనల్లీ ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే మా ఆయన జాతకంలో నేను కనిపించంట. అంటే జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయిని చేసుకుంటాడని ఆయన జాతకంలో రాసి ఉంది. అది రాసి ఉంది. వాళ్ళ అమ్మమ్మ అది చాలా సంవత్సరాల నుంచి చూశారట. అందుకు వాళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు. దేవుడు ఈ బంధాన్ని, ఇండియా నుంచి ఫిన్లాండ్ బంధాన్ని అలా కలిపాడు. సో ఫైనల్గా ఇండియాకి ఎప్పుడు వచ్చారు మరి? ఫైనల్గా మేము ఇక్కడికి 2008లో వచ్చామండి. 2008లో. అప్పటి వరకు ఫిన్లాండ్లోనే ఉండేవారు? అప్పటి వరకు యూకేలో ఉండేవాళ్ళం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.